హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో దేని గురించి అంటే మీకు తెలిసి ఉంటుంది, జగనన్న ట్యాబ్ గురించి చిన్న అప్డేట్. అందరికీ వస్తుందా లేక కొంతమందికి వచ్చిందంటే అప్డేట్ అయితే మనకి చాలా మందికి అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా అయితే అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అనేది అందరికీ వస్తుంది. సో దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. రీసెంట్ గా మనం అప్లోడ్ చేసిన 2 వీడియోస్ లో రిపీటెడ్ కామెంట్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో అదేంటంటే మనకి ఈ విధంగా ట్యాబ్లో అయితే మనకి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. బ్లూ స్క్రీన్ వచ్చి 5 యాప్స్ మాత్రమే, అంటే హోమ్ పేజ్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇది నేను నిన్న మార్నింగ్ అయితే తీసుకొచ్చాను, అంటే మా స్టూడెంట్ దగ్గర అడిగి తీసుకొచ్చాను అనమాట. అప్పటి వరకు ప్రీవియస్గా ఉన్న యూఐ ఉండేది. సో నేను ఎప్పుడైతే వైఫై కనెక్ట్ చేశానో, నా వైఫై కనెక్ట్ చేశానంటే ఆటోమేటిక్గా ఇది నేనైతే ఎటువంటి అప్డేట్స్ అయితే నేను క్లిక్ చేయలేదు, సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఏం చేయలేదు. ఆటోమేటిక్గా ఈ అప్డేట్ అయితే వైఫై కనెక్ట్ అయిపోగానే ఆటోమేటిక్ అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే మనమే కాదు, చాలా మంది అయితే ఈ విధంగా ట్రై చేసి ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ యూజ్ చేస్తున్నారని చెప్పి సో అందరూ ట్రై చేసి ఉంటారు. అందు గురించి మళ్ళీ చిన్న అప్డేట్ అనేది మన గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా అప్డేట్లు తీసుకురావడం అయితే జరిగింది. సో మరి ఇదైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఇదేం కాదు. సో ఎవరైతే మరి ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా యూజ్లెస్ కదా అని అనుకుంటారు. ఈ ట్యాబ్ అయితే మెయిన్ మన జగనన్న ప్రొవైడ్ చేసింది మెయిన్ థీమ్ అయితే స్టడీ గురించి. సో అందు గురించి చదువుకి యూజ్ అయ్యే యాప్స్ మాత్రం పేజ్లో డిస్ప్లే విధంగా అయితే సెట్ చేశారు. సో నేను దీంట్లో సెట్టింగ్స్ అయితే మార్చి చూశాను, ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. సో దీని గురించి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా ఉంటుందా లేక ఇంకా వేరే అప్డేట్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటే నాకు తెలిసి ఈ విధంగా ఉంచే అవకాశం అయితే ఉంది. సో మెయిన్ బైజూస్ అయితే ఓపెన్ అవుతుంది కదా, సో అది మెయిన్ మనకి వర్క్ అవ్వాలి. పర్సనల్ ట్యాబ్ అయితే మన ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది అయితే గవర్నమెంట్ అండర్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ చెప్పే రూల్స్ ఫాలో అవుతూ మనం ఈ ట్యాబ్ అయితే యూజ్ చేయాలా. బ్రౌజర్ అయితే ఇచ్చున్నారు కానీ ఎటువంటి యూజ్ అయితే లేదు. ఏ కంటెంట్ ప్రీవియస్గా అయితే ఉండేదో, ప్రీవియస్గా మనం గూగుల్లో కానీ, క్రోమ్లో కానీ మనం సెర్చ్ చేస్తే యూట్యూబ్ వచ్చి యూట్యూబ్ వీడియోస్ అయితే ప్లే అయ్యేది. సో ఇందులో అటువంటి అవకాశం అయితే ఏమీ లేదు. సో నేను ఆల్రెడీ చెక్ చేసి చూశాను. ఇటువంటి యాక్షన్ ఇస్ నాట్ అలౌడ్ అండ్ యూఆర్ఎల్ ఇస్ బ్లాక్డ్ బై ద అడ్మిన్ అనే ఒక చిన్న ఎర్రర్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇదైతే మీకు ఇష్యూగా అనిపించవచ్చు కాబట్టి సో బైజూస్ అయితే మాత్రం కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. సో బైజూస్ ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు. సో ఎందుకంటే ఇది ఓన్లీ స్టడీ ప్రకారంగా, ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మనకి జగనన్న ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ కానీ, ఇమేజెస్, వీడియోస్, మూవీస్ చూడడం అండ్ మెమరీ కార్డు యూజ్ చేసుకుని అయితే మూవీస్ చూసుకుని చాలామంది చూస్తుంటారు. ఆ విధంగా యూజ్ చేయకూడదు, ఓన్లీ స్టడీస్ పరంగా, చదువు పరంగా యూజ్ చేయాలని చెప్పి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రీవియస్గా కొంచెం ఫీచర్స్ అయితే ఉండేది, ఇమేజెస్ చూడడం, వీడియోస్ చూడడం అనేది, అండ్ అదేవిధంగా యూట్యూబ్ కూడా ఓపెన్ చేసుకునే అవకాశం అయితే ఉండేది. సో ఫుల్గా కాకుండా ఒక 50 to 20% అయినా మనం చూసుకునే అవకాశం అయితే ఉండేది. సో ప్రెజెంట్ అయితే బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఐడెంటిఫై చేయలేదు ప్రెజెంట్. సో అంతేగాని మనం దీనికి హార్డ్ రీసెట్ చేసి అండ్ అదేవిధంగా మొబైల్ షాప్కి వెళ్ళి సాఫ్ట్వేర్ మార్చేసినా సరే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే అవకాశం అయితే ఉంది. సో అటువంటివి ఏవైనా సిల్లీ యాక్టివిటీస్ ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడాను చెయ్యొద్దు. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ చాలామంది కూడాను మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా మీకు మొబైల్కి నోటిఫికేషన్ డైరెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ టెక్నో ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్.